నమస్కారం డి న్యూస్ కి స్వాగతం నేను మీ మహంతి ముందుగినటి ముఖ్యాంశాలు స్వాతంత్ర దినోత్సవ వేడుకలు సజావుగా జరిగేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామన్న డీజీపీ హరీష్ కుమార్ గుప్తా వర్షాలు కురుస్తున్నా విజయవంతంగా సాగిన స్వాతంత్ర దినోత్సవ ట్రయల్ రన్ హనుమాన్పేట దాసరి భవన్లో జరిగిన సమావేశంలో నగరపాలక సంస్థపై తీవ్ర విమర్శలు చేసిన సిపిఐ నగర కార్యదర్శి కోటేశ్వరరావు. రైతు శిక్షణ కేంద్రంలో ఎన్టీఆర్ జిల్లా 3వ సమీక్ష కమిటీతో సమావేశమైన ఇన్ఛార్జ్ మంత్రి సత్యకుమార్ స్వర్ణాంధ్ర నిర్మాణానికి కీలక ప్రగతి సూచికలే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని స్పష్టం. స్వాతంత్ర దినోత్సవ వేడుకలు సజావుగా జరిగేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తెలిపారు. భారీ వర్షం పడిన వేడుకలకు ఎలాంటి అంతరాయం కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. వర్షాలు కురుస్తున్న స్వాతంత్ర దినోత్సవ ట్రయల్ రన్ విజయవంతంగా సాగింది. స్వాతంత్ర దినోత్సవ వేడుకల ట్రయల్ రన్ ఆగస్టు 15న జరగబోయే వేడుకలకు ముందు చేసే రిహార్సల్స్ నిర్వహించారు. వేదిక ఏర్పాట్లు, పెరేడ్, సాంస్కృతిక కార్యక్రమాలన్నీ ఒక క్రమ పద్ధతిలో రిహార్సల్స్ చేశారు. డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, ప్రధాన కార్యదర్శి విజయానంద్, జిల్లా కలెక్టర్ లక్ష్మీషా, ఇతర అధికారులు ఈ ట్రయల్ రన్ ను పర్యవేక్షించారు. పెరేడ్ లో పాల్గొనే దళాలన్నీ ఈ పెరేడ్ లో పాల్గొనున్నాయి. భారీ వర్షం కారణంగా స్టేడియం జలమయం కావడంతో అధికారులు యుద్ధ ప్రాతిపదికన స్టేడియంలో గ్రావెల్ ను చదును చేశారు. ఈ సందర్భంగా డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, సిఎస్ విజయ్ కుమార్ మాట్లాడుతూ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు సజావుగా జరిగేలా చర్యలు చేపట్టినట్లు వివరించారు. భారీ వర్షం పడినప్పటికీ వేడుకలకు ఎలాంటి అంతరాయం కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని వారు అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల ఉన్నతాధికారులు అంతా హాజరయ్యారు. Independence Day celebration or Independence Day function, we will not stop. Even if rain comes, the program will go on. You should prepare yourself, you should make ready yourself for doing parade even if we rain time. This is a state or national function which has to be done at the time which is decided and in the manner which has been prepared for the function. Be ready. If any, we will also put try to improve. We have already discussed. We are trying to improve the track as much as possible. Keep it steady, even during the rain. There are some gaps in there we have noticed while going towards that side. That also, I request parade commander. I request Rajkumar, the district collector to keep it a continuous watch on these things and do whatever movement can be done if it gets disturbed by the heavy rains which may come today or tomorrow. ఈ రోజు ఉండే శ్రీకాకుళంలో 15th జిల్లా చేస్తాను. ఈ రోజు అదేవిధంగా చేస్తున్నారని బట్ బికాజ్ ఆఫ్ సమ్ డిస్టర్బెన్సెస్ అది కొంచెం పర్ఫార్మెన్స్ అనేది 100% మీరు వెళ్ళలేకపోయారు. 15th రోజు మీరు ఏవైతే మిస్టేక్స్ చేశారో రోజు చెప్పినటువంటి ఆఫీసర్స్ ఇక్కడ మిస్టేక్స్ ఏదైతే చేశారో మళ్ళీ మీరు చెప్తారు. వాటన్నిటిని కూడా కవర్ చేస్తారండి. వర్షం లేనప్పుడు ఎలా ఉంటారో వర్షం వచ్చినా కూడా అలాగే నిలబడాలి, అదే ప్రదర్శన ఇవ్వాల్సి ఉంటుంది. సో అందరూ కూడా ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని మైండ్ మేకప్ చేసుకోవాలి. మీరు మైండ్ అండ్ బాడీ సింక్ అవ్వాలి. అలాగే ఎక్కువసేపు 1 అవర్ పాటు మీరు నిలబడాలి కాబట్టి మీ టోస్ ని షూస్ లో కొంచెం మూవ్ చేస్తూ ఉండాలి. మీరు కదిలినట్టుగా ఇక్కడ నుంచి చిన్న మూవ్మెంట్ చేసినా కూడా మీకు కనిపిస్తుంది బాడీ మూవ్మెంట్ అనేది.
హనుమాన్పేట దాసరి భవన్లో జరిగిన సమావేశంలో సిపిఐ నగర కార్యదర్శి కోటేశ్వరరావు నగరపాలక సంస్థపై తీవ్ర విమర్శలు చేశారు. నిన్న కురిసిన వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో పాతబస్తీలో సుదర్శన్ అనే వ్యక్తి లయోలా కళాశాల వద్ద డ్రైనేజ్లో పడి మరో వ్యక్తి ప్రాణాలు కోల్పోయిన ఘటనను ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ మరణాలకు మున్సిపల్ కార్పొరేషన్ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండటం, ప్రభుత్వంచే వీఎంసీకి నిధులు అందకపోవటమే దీనికి ప్రధాన కారణమని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించడంతో పాటు మురుగునీరు సాఫీగా పారేలా పొడికలు తీయాలని, వెంటనే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. నగరపాలక సంస్థ అలసత్వం, ప్రభుత్వం యొక్క చేతగానితనానికి నిదర్శనం. నిన్న రాత్రి కురిసినటువంటి వర్షానికి విజయవాడ నగరం అంతా కూడా ప్రధానమైనటువంటి లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలదిగ్బంధం అయిపోయి ప్రజల యొక్క జీవన వ్యవస్థ మొత్తం కూడా అతలాకుతలం అయిపోయింది. ప్రధానంగా పాతబస్తీ 53వ డివిజన్ గులాం మొహిద్దీన్ వీధిలో నగరపాలక సంస్థ వారు తవ్వివేసినటువంటి ట్రంచ్లో మరి నిండు ప్రాణం రాత్రి బలి కావటం జరిగింది. సుదర్శన్ అనేటటువంటి వ్యక్తి చనిపోవటం, అలాగే ఇటువైపున లయోలా కాలేజీలో ఒక వ్యక్తి కూడా చనిపోవటం అనేటటువంటిది జరిగింది. ఈ రెండుటికి నగరపాలక సంస్థే బాధ్యత వహించాలి. వర్షాకాలం సమీపిస్తుంది. మేము గతంలో చెప్పాం, వర్షాకాలం వస్తున్నటువంటి సందర్భంలో కాలువల్ని పూడ్చేటటువంటి కాలువల్ని, అలాగే మురుగునీరు పారుదల సక్రమంగా సాగేటటువంటి దానికోసం చర్యలు తీసుకోవాలి. పూడిగల్ని ఎప్పటికప్పుడు తీయాలి అని చెప్పి కమిషనర్ గారికి, అలాగే అధికారుల దృష్టికి కూడా గతంలో పత్రికాముఖంగా తెలియజేశాం. అధికారులకి స్వయం కూడా తెలియజేసినప్పటికీ కూడా సరైనటువంటి స్పందన లేనటువంటి పరిస్థితిలో, ముఖ్యంగా నగరపాలక సంస్థ మాకు అర్థమైనంత వరకు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇవ్వవలసినటువంటి నిధులు సక్రమంగా ఇవ్వకపోవడంతో ఇక్కడ సరైనటువంటి పనులు సక్రమంగా జరగనటువంటి పరిస్థితుల్లో రోడ్ల యొక్క దుస్థితి, అస్తవ్యస్తంగా రోడ్ల దుస్థితి ఉన్నాయి. అలాగే డ్రైనేజ్ వ్యవస్థ అయితే చెప్పనక్కర్లేదు. మొత్తం అటు భవానీపురం నుంచి అన్ని ప్రాంతాలు కూడా నిన్న వర్షానికి వర్షంలో జలదిగ్బంధం అయిపోవటం జరిగింది. దీనికి ప్రభుత్వం, నగరపాలక సంస్థ దీనికి ప్రధానమైనటువంటి బాధ్యత తీసుకొని చనిపోయినటువంటి వారిని ఆర్థికంగా ఆదుకోవాలి, వారికి ఎక్స్గ్రేస్ చేయాలి. సుసంపన్న ఆరోగ్య ఆనందాద్ర స్వర్ణాంధ్ర నిర్మాణానికి కీలక ప్రగతి సూచికలే పునాదులని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు సత్యకుమార్ యాదవ్ తెలిపారు. నియోజకవర్గాల దార్శనిక ప్రణాళికపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో అన్ని రంగాల్లోనూ వృద్ధి లక్ష్యాలను చేరుకునేందుకు కృషి చేయాలన్నారు. విజయవాడ ఇరిగేషన్ కాంపౌండ్ లోని రైతు శిక్షణ కేంద్రంలో ఎన్టీఆర్ జిల్లా 3వ సమీక్షా కమిటీ సమావేశం ఇన్ఛార్జి మంత్రివర్యులు సత్యకుమార్ యాదవ్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ఎంపీ కేసినేని శివనాథ్, కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషాతో పాటు శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు, యార్లగడ్డ వెంకట్రావు, వసంత వెంకట కృష్ణప్రసాద్, తంగిరాల సౌమ్య, శ్రీరామ్, రాజగోపాల్ తాతయ్య, కొలికపూడి శ్రీనివాసరావు, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కె పట్టాభిరామ్, జాయింట్ కలెక్టర్ ఎస్ ఇలఖ్య, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్ఎం తదితరులు హాజరయ్యారు. తొలుత కలెక్టర్ లక్ష్మీషా సుపరిపాలనలో తొలి అడుగు పనుల్లో ప్రగతిని వివరించారు. మొత్తం 167.37 కోట్లతో శంకుస్థాపన చేసిన 1661 పనుల్లో ఇప్పటికే 1339 పనులు ప్రారంభోత్సవాలు పూర్తి చేసుకున్నట్లు తెలిపారు. సమావేశం సందర్భంగా మంత్రివర్యులు సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా అధికారులు సానుకూల దృక్పథంతో పనిచేయాలని, ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకు, స్వర్ణాంధ్ర లక్ష్యాలను చేరుకునేందుకు నియోజకవర్గాల దార్శనిక ప్రణాళికలపై ప్రత్యేకంగా దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. ఇదే విధంగా వ్యవసాయం, పారిశ్రామిక, సేవా రంగాల్లో జీవీఏ వృద్ధి లక్ష్యాలను చేరుకునేందుకు సమిష్టి కృషి అవసరమని పేర్కొన్నారు.
పేదరిక నిర్మూలన లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం వినూత్నంగా ప్రవేశపెట్టిన P4 విధానం అమల్లో జిల్లాను ముందు వరుసలో నిలబెట్టేందుకు కృషి చేయాలని సూచించారు. ఎరువులు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉన్నాయని, తప్పుడు ప్రచారాలు నమ్మవద్దని పేర్కొన్నారు. విజయవాడ నగర ఘన వారసత్వ సంపదను భావితరాలకు అందించేందుకే విజయవాడ ఉత్సవ్ను నిర్వహించనున్నట్లు మంత్రివర్యులు సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఉత్తరాంధ్ర జిల్లాలో ఎన్టీఆర్ జిల్లాలో ప్లానింగ్ బోర్డు ఏర్పడి ఇన్ఛార్జ్ మినిస్టర్ల నియామకం జరిగిన తర్వాత ఇది 3వ జిల్లా సమీక్ష సమావేశం. క్రమం తప్పకుండా జిల్లాలో డిస్ట్రిక్ట్ రివ్యూ కమిటీ మీటింగ్లను నిర్వహిస్తున్నాం. ప్రజాప్రతినిధులు, గౌరవ శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు ప్రతి సమావేశంలోనూ పాల్గొంటూ వారి వారి నియోజకవర్గానికి సంబంధించిన అనేక రకాలైన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల సమస్యల గురించి ఈ సమావేశంలో చర్చించడం, జిల్లా కలెక్టర్ ద్వారా సంబంధిత అధికారుల దృష్టికి వాటిని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాం. అనేక విభాగాలకు సంబంధించిన సమస్యలని వారు గుర్తించి వాటిని ఈ సమావేశంలో ప్రస్తావించి ఆ పరిష్కారం దిశగా అధికారులను సమాయత్తం చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఈ సమావేశంలో కూడా పూర్తిగా ఒక్క గౌరవ శాసనసభ్యులు దేశంలో లేని కారణంగా వారు రాలేదు. మిగతా అందరూ శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు, అధికారులు కూడా ఈ సమావేశానికి వచ్చారు. ప్రతి సమావేశంలో జరిగినట్లుగానే ఇవాళ కూడా అనేక సమస్యల మీద ప్రస్తావించడం, దానికి సంబంధించిన విషయాల్ని సంబంధించిన శాఖ అధికారులు నోట్ చేసుకోవడం జరిగింది. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల సందర్భంగా కూటమి ప్రభుత్వం ఒక్కో ఓటర్కు ఒక్కో రౌడీని దింపారని వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. టీడీపీ నాయకుడు బీటెక్ రవి పులివెందుల రూరల్ ఓటర్ కాదని కనంపల్లిలో ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. పచ్చ చొక్కా వేసుకున్న పోలీసులు 700 మంది పులివెందుల్లో మోహరించారని అన్నారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో జగన్మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఒక్కో ఓటర్ కోసం బయట నుంచి ఒక్కో రౌడీ వచ్చారని, ప్రతి పోలింగ్ బూత్ వద్ద 400 మంది పైగా టీడీపీకి చెందిన వ్యక్తులు మోహరించారని, పోలీసులే దగ్గరుండి దొంగ ఓట్లను ప్రోత్సహిస్తున్నారని చెప్పారు. కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ సమక్షంలోనే టీడీపీ నేతలు దొంగ ఓట్లు వేయడం జరిగిందని చెప్పారు. మంత్రి సవిత, రాంప్రసాద్ రెడ్డి, కూటమి పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఆదినారాయణ రెడ్డి, నల్లపురెడ్డి ఆధ్వర్యంలో యథేచ్ఛగా దొంగ ఓట్లు వేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకి ఇవే చివరి ఎన్నికలని, వచ్చే ఎన్నికల్లో టీడీపీకి డిపాజిట్లు కోల్పోవడం జరుగుతుందని జోషన్ చెప్పారు. ఈరోజు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అన్నది కనపడడం లేదు. ప్రజాస్వామ్యం పూర్తిగా లేని పరిస్థితి రాష్ట్రంలో ఉంది అని చెప్పడానికి నిన్న జరిగిన ఎన్నికలే ప్రత్యక్ష ఉదాహరణ. నా పక్కన ఇటువైపున అటువైపున ఉన్న వాళ్ళు ఇద్దరు జెడ్పీటీసీ కంటెస్టెడ్ క్యాండిడేట్స్. నా కుడివైపున హేమంత్ పులివెందుల జెడ్పీటీసీ, పులివెందుల రూరల్ మండలానికి జెడ్పీటీసీ కంటెస్టెడ్ క్యాండిడేట్. ఇటు పక్కన సుబ్బారెడ్డి ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానానికి కంటెస్టెడ్ క్యాండిడేట్. రాష్ట్రంలో ఇవాళ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి అని చెప్పడానికి నిజంగా ఈ రెండు ఎలక్షన్లు ఒక ఉదాహరణ. అసలు మొట్టమొదటిసారిగా బహుశా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరిగి ఉండదేమో బూతుల్లో పార్టీకి సంబంధించిన ఏజెంట్ లేకుండా వైఎస్ఆర్సీపీ ప్రతిపక్ష పార్టీ
పులివెందుల రూరల్లో జరిగిన జెడ్పీటీసీ స్థానానికి జరిగిన ఎన్నికల్లో 15 బూతుల్లో ఉన్న 15 బూతులకు ఎన్నిక జరిగి రూరల్ మండలంలో 10,600 ఓట్లకు సంబంధించిన ఎన్నిక. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో నిన్న పడిన వర్షం కారణంగా జరిగిన 2 దుర్ఘటనల్లో 2 మృతి చెందడం అత్యంత బాధాకరమని వైసీపీ నేత పోతిన మహేష్ అన్నారు. గులాం మొహిద్దీన్ వీధిలో భద్రతా చర్యలు లేకుండా వర్షాకాలంలో నిర్వహించిన అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనుల గోతిలో మధుసూదన్ రావు పడి మృతి చెందగా జెండా చెట్టు వద్ద వర్షపు నీటిలో కొట్టుకుపోయిన షేక్ ముర్తజా ప్రాణాలు కోల్పోయారని అన్నారు. ప్రమాద ఘటన జరిగిన ప్రాంతాన్ని ఆయన పరిశీలించారు. ఈ మరణాలకు విజయవాడ మున్సిపల్ కమిషనర్, ఇంజనీరింగ్ విభాగం, స్థానిక నాయకులు బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. నిన్న రాత్రి కురిసినటువంటి వర్షానికి విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో మీరు గులాం మొహిద్దీన్ వీధి రాయల్ హోటల్ సెంటర్ నుంచి కోమల్ విలాస్ ముందు వరకు కూడా డ్రైనేజ్ పనుల నిమిత్తం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కల్పన ఒక ఉద్దేశంతో ఎటువంటి ముందస్తు ప్రణాళిక లేకుండా ప్రజల ఇబ్బందుల్ని పరిగణలోకి తీసుకోకుండా ఇక్కడ జరిగేటువంటి పనుల వలన ప్రజలకు ఇబ్బందులు వస్తాయని ఎవరికి కూడా ముందస్తు సమాచారం ఇవ్వకుండా కార్పొరేషన్ అధికారులు చేపట్టినటువంటి ప్రణాళిక లేనటువంటి పనుల వలన నిన్న రాత్రి 2 మరణించారు. ఒకటి తిరువాయిపాటి మధుసూదన్ రావు, 2 షేక్ ముర్తాజా. వీళ్ళిద్దరూ చనిపోవడానికి కారణం కేవలం ఇక్కడ మీరు చూశారు, ఇక్కడ ఈ మ్యాన్ హోల్ వరుసగా తవ్వబట్టి ఎటువంటి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయకపోవడం, ఎటువంటి భద్రతా చర్యలు కార్పొరేషన్ అధికారులు తీసుకోకపోవడం వలన వారు ఇక్కడ రోడ్డు ఉందని చెప్పి నడుచుకొని రావడం, 14-15 అడుగులు కొయ్యిలో పడిపోయి మధుసూదన్ రావు అనేటువంటి 53వ డివిజన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, అదేవిధంగా షేక్ ముర్తాజా జెండా చెట్టు దగ్గర వర్షపు నీళ్లు వరదగా రాబట్టి అతను బైక్ జారి కింద పడితే ఆ నీటి ప్రవాహానికి కొట్టుకెళ్ళిపోయి జెండా చెట్టు దగ్గర ఆయన శవమై తేలేటటువంటి పరిస్థితి. వీళ్ళిద్దరూ చనిపోవడానికి కార్పొరేషన్ అధికారులే కారణం. దీనికి బాధ్యత విజయవాడ మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్ర గారు, అదేవిధంగా విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఇంజనీరింగ్ విభాగం, స్థానిక ఎమ్మెల్యే సుజనా చౌదరి గారు, అదేవిధంగా స్థానిక కార్పొరేటర్ మహాదేవ్ అప్పాజీయే ఈ 2 మరణానికి కారణం, బాధ్యత కూడా తీసుకోవాలి. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాహుల్ గాంధీపై చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు నరహర్శెట్టి నరసింహారావు ఖండించారు. గవర్నర్పేట ఆంధ్రరత్న భవన్లో ఆయన మాట్లాడారు. రాబోయే భారత ప్రధాని రాహుల్ గాంధీని విమర్శించే అర్హత కిరణ్ కుమార్ రెడ్డికి లేదని, ఆయన పచ్చి అవకాశవాదిగా సమైక్యాంధ్ర ఉద్యమాన్ని పూర్తిగా విఫలమయ్యేలా చేశారని విమర్శించారు. బీజేపీలో చేరి పదవుల కోసం ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆరోపించారు. నిస్వార్థంగా ప్రజలకు సేవ చేస్తున్న రాహుల్ గాంధీపై ఈ విధమైన వ్యాఖ్యలు చేయడం తగదని పేర్కొన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి తన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకొని బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ కిసాన్ కాంగ్రెస్ చైర్మన్ కమ్మన ప్రభాకర్, హన్సరి, బొగ్గ రమణ పాల్గొన్నారు. ఒకప్పటి కాంగ్రెస్లో ముఖ్యమంత్రిగా చేసినటువంటి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ప్రస్తుత బీజేపీలో అధికారం కోసం అరులు దాస్తూ బీజేపీ వాళ్ళ యొక్క మోచేతి నీళ్ళు తాగుతూ దేశ రాజకీయాల్లో క్లీన్ చిట్ ఉన్నటువంటి భావి భారత ప్రధాని అయ్యేటటువంటి రాహుల్ గాంధీ గారి గురించి ఆయన ఒక అనుచిత వ్యాఖ్యలు చేశాడు. రాహుల్ గాంధీ గారికి మైండ్ ఉందా అనే లెవెల్లో మాట్లాడాడంటే ఎంత దుర్మార్గం ఒకసారి ఆలోచన చేయాలని, అధికారం కోసం అరులు చేసేటటువంటి కిరణ్ కుమార్ రెడ్డి
రాహుల్ గాంధీ గారి గురించి మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుంది. పచ్చి అవకాశవాది. ఆనాడు ఎటువంటి కష్టం లేకుండా ఈ రాష్ట్రానికి ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేస్తే ఏమీ చేయలేనటువంటి అసమర్థుడు. ఆనాడు ఉన్నటువంటి ఉద్యమాన్ని ఆపే విషయంలో కూడా అట్టర్ ఫెయిల్ అయినటువంటి వ్యక్తి. తద్వారా తను ఒక చెప్పుల పార్టీ అనేటువంటి ఒక పార్టీ పెట్టి, సమైక్యాంధ్ర అనే ఒక పార్టీ పెట్టి డిపాజిట్ కూడా రానటువంటి ప్రజాబలం లేని బలహీనుడు కిరణ్ కుమార్ రెడ్డి ఇవాళ ఈ దేశ రాజకీయాలని ఒక దిశ చూపించేటటువంటి ఇండియా కూటమికి నాయకత్వం వహిస్తున్నటువంటి గాంధేయవాది కుటుంబం నుంచి వచ్చినటువంటి మోతీలాల్ నెహ్రూ గారి ముది మనవడు, ఇందిరాగాంధీ గారి మనవడు, రాజీవ్ గాంధీ గారి కుమారుడు, 2 సార్లు ఈ దేశానికి ప్రధానిగా చేసే అవకాశం అంతా కూడా తృణప్రాయంగా త్యాగం చేసినటువంటి ఒక గొప్ప మనసు ఉన్నటువంటి వ్యక్తి రాహుల్ గాంధీ గారు కామెంట్ చేయటం అంటే కిరణ్ కుమార్ రెడ్డి గారు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. ప్రకాశం బ్యారేజ్ కి వరద తగ్గినట్లే తగ్గడంతో కృష్ణానదిపై ప్రాంతం నుంచి వస్తున్న వరద ఉధృతి పెరుగుతుంది. తెలంగాణలో కురుస్తున్న వర్షాలకు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. పులిచింతల నుంచి 4 లక్షల క్యూసెక్ల నీటిని బ్యారేజ్ కి విడుదల చేస్తున్నారు. ఇరిగేషన్ అధికారులు అప్రమత్తమయ్యి 3 లక్షల క్యూసెక్ల వరద నీరుని ప్రకాశం బ్యారేజ్ నుండి సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ఎగువ ప్రాంతాల నుండి ప్రకాశం బ్యారేజ్ కి మరికొన్ని లక్షల క్యూసెక్ల నీరు వచ్చే అవకాశాలున్నాయి. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీ నీటి మట్టం 52.73 మీటర్ల వద్ద కొనసాగుతుంది. పులిచింతల పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 45.77 టీఎంసీలు కాగా ప్రస్తుతం 42.72 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఎగువన ఉన్న నాగార్జున సాగర్ నుంచి 1 లక్ష క్యూసెక్ల నీరు వస్తోంది. సాగర్ 8 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. బ్యారేజీకి మాత్రం 4 లక్షల క్యూసెక్ల వరద వస్తోంది. బ్యారేజీ 60 గేట్లను అడుగు మేరకు ఎత్తి 3 లక్షల క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. పులిచింతల, పాలేరు, కీసర నుండి ప్రకాశం బ్యారేజీకు 4 లక్షల క్యూసెక్లకు పైగా వరద నీరు కొనసాగుతోంది. బుడమేరు ప్రాంత ప్రజలను, కృష్ణానది ప్రతి ఒక్క ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. వెట్టి చాకిరీ నిర్మూలన అందరి బాధ్యత అని లయోలా కళాశాల రెక్టర్ ఫాదర్ జాన్ వెస్లీ అన్నారు. ఇందులో ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలతో పాటు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. మన దేశ సంస్కృతిలో అంతర్లీనంగా ఉన్న వెట్టి చాకిరీని పూర్తి స్థాయిలో నిర్మూలించాలంటే మన ఆలోచన దృక్పథంలో మార్పు రావాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని ఆంధ్ర లయోలా కళాశాలలో వెట్టి చాకిరీ విమోచన గురించి సదస్సు నిర్వహించారు. ఈ సదస్సును కళాశాల రెక్టర్ ఫాదర్ జాన్ వెస్లీ, ఫాదర్ జోజిరెడ్డి, కన్వీనర్ నరేష్ కుమార్ తదితరులు జ్యోతి వెలిగించి ప్రారంభించారు. అనంతరం ఫాదర్ జాన్ వెస్లీ మాట్లాడుతూ వెట్టి చాకిరీ భారతీయ సంస్కృతిలో అంతర్భాగంగా ఉందన్నారు. కులాలు, మతాలు, సంస్కృతుల సమ్మిళితమైన భారతావనిలో స్వాతంత్ర అనంతరం రాజ్యాంగం ఏర్పాటు చేసుకున్న వెట్టి చాకిరీ నిషేధించారన్నారు. వెట్టి చాకిరీ నిర్మూలనకు ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థల కృషి మాత్రమే చాలదని, మనుషుల ఆలోచన దృక్పథంలో పూర్తి స్థాయిలో మార్పు వచ్చినప్పుడే సాధ్యపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. సదస్సు కన్వీనర్ నరేష్ కుమార్ మాట్లాడుతూ వెట్టి చాకిరీ నిర్మూలనకు తీసుకోవాల్సిన చర్యలపై సమగ్రంగా చర్చించేందుకు స్వచ్ఛంద సంస్థలతో పాటు విముక్తులైన బాధితులను కూడా ఇందులో భాగస్వాములను చేశామని వివరించారు. వెట్టి చాకిరీ నుండి విముక్తి పొందిన కొందరు మాట్లాడుతూ తాము ఏ విధంగా ఇందులో చిక్కుకొని ప్రభుత్వ సహాయంతో ఎలా బయటపడ్డామో సమగ్రంగా వివరించారు. ఈ సదస్సులో యానాదియు సంఘాల మహాకూటమి రాష్ట్ర అధ్యక్షుడు బాపట్ల వెంకటపతి, జీవన జ్యోతి స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి తాను మోయి తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు తప్పకుండా కొంతమంది అయినా కూడా
ఈ అంశం మీద నేర్చుకుంటారు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 79 సంవత్సరాలు అవుతుంది. భారతదేశమే కాదు, యావత్ ప్రపంచంలో కూడా వెట్టి చాకిరీ అనేది పలు విధాలుగా, పలు అవతారాలుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఈ వెట్టి చాకిరీ అనేది భారతదేశంలో మతాలు, కులాలు, సంస్కృతి ఇంత అభివృద్ధి చెందినప్పటికీ కూడా పలు విధాలుగా వెట్టి చాకిరీ అనేది పలు వ్యవస్థల్లో కనిపిస్తూ ఉంటుంది. కానీ మరి మీరు ముఖ్యంగా మీ యొక్క ఉద్దేశం ఇక్కడికి విచ్చేయటం వచ్చి బాండెడ్ లేబర్, టెక్నికల్ వర్డ్, దాని మీద బాండెడ్ లేబర్ నుంచి, వెట్టి చాకిరీ నుంచి విముక్తి పొందినటువంటి వాళ్ళు ఇక్కడ ఉన్నారు. వారి యొక్క గాథలను కూడా వినిపిస్తారు. అటువంటి గాథలలో బాధలు కూడా వాళ్ళు అనిపించినటువంటి బాధ మీకు కనిపిస్తూ ఉంటుంది. ఎన్జిఓస్గా మనం నేర్చుకుంటాం, విద్యార్థులుగా మనం నేర్చుకుంటాం. కానీ ఎవ్రీథింగ్ హ్యాస్ టు డూ విత్ ద మైండ్ సెట్. అందుకే పెద్దలు అనేవాళ్ళు, ఒళ్ళు పెరిగింది కానీ బుద్ధి పెరగలేదు అంటారు. కొన్నిసార్లు వెట్టి చాకిరీ గురించి మాట్లాడేటప్పుడు పల్లెటూరు ఊత పదాలే పనికి వస్తాయి. నేను తెలంగాణలో చదువుకున్నాను, నాకు తెలుసు. మొట్టమొదటి నేను విన్నటువంటి పదం నేను నీ బాంఛన్ అన్నాను. ఐఎమ్ యువర్ స్లేవ్. జాగీర్దారీ వ్యవస్థ భారతదేశం సంస్కృతిలో రాజ్యాంగం ఏర్పడిన తర్వాత వెట్టి చాకిరీని నిర్మూలించారు చట్టం ద్వారా. అంతకుముందే మీర్ ఉస్మా అలీ ఖాన్ నవాబు సామ్రాజ్యంలో దాన్ని అంతం చేశాడు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ ఆదేశాల మేరకు బీజేపీ శ్రేణులు తిరంగాణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. బీజేపీ ఎస్సీ మోర్చా నేషనల్ ఎగ్జిక్యూటివ్ నెంబర్ బొడ్డు నాగలక్ష్మి ఆధ్వర్యంలో కేద్రాసూర్పేటలోని ఫ్యూచర్ పార్క్ ఫుల్ వద్ద తిరంగాణ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఇంటిపైన మువ్వన్నెల జెండా ఎగరవేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేశామన్నారు. జాతి గొప్పతనం తెలియాలి అంటే ప్రతి ఇంటిపైన జాతీయ జెండా ఎగరాలన్నారు. విద్యార్థులు, యువతకు జాతీయ జెండా గొప్పతనం తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. ఎంతో మంది ప్రాణత్యాగం చేస్తే దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేత పట్నాయక్తో పాటు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు కేదారేశ్వరపేట మండలంలో మరి రాష్ట్ర నరేంద్ర మోడీ గారి ఆదేశాల మేరకు, అలాగే పివిఎన్ మాధవ్ గారి ఆదేశాల మేరకు, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుల ఆదేశం మేరకు ఈరోజు మండలంలో తిరంగా రన్ అనేది ప్రతి ఇంటిపైన మువ్వన్నెల జెండా ఎగరాలి. ఏదైతే మన జాతి కోసం ఎంతమంది మన దేశం కోసం ఎంతోమంది అసురు బాసిన వీరులు ఉన్నారు. ఆ మహావీరులకు నివాళులు అర్పించాలి అంటే భారత్ మాతాకి జై అనాలి. ఏదైతే రానున్న ఆగస్టు 15 రోజుకి అలంకరణ అనేది జరగాలని నరేంద్ర మోడీ గారు 3 రోజులు 4 రోజుల ముందే ప్రతి ఇంటిపైన తిరంగా జెండా ఉండాలి. ఆ జెండానే మనం చూస్తుంటే విజువల్స్ ఆకాశంలో నుంచి నాసా తీసినా కూడా అలంకరణతో భారతదేశం ఉంది అన్న విధంగా జరగాలని చెప్పి మరి నరేంద్ర మోడీ గారి ఆశయాల మేరకు మేము 3 రోజుల నుంచి మరి తిరంగా యాత్ర అనేది చేస్తున్నాము. ప్రతి విద్యార్థిని, ప్రతి కాలేజ్ స్టూడెంట్కి కూడా దేశభక్తి అంటే ఏంటి, జాతీయ జెండా ఒక విలువేంటి, ఆ జాతీయ జెండా కోసం ఎంతమంది వీరులు, అమరవీరులు మరి ఉన్నారు అన్నది వాళ్ళకి చెప్పుకుంటూ, స్కూల్ యాజమాన్యం కూడా ఇక్కడ ఫ్యూచర్ పాత్ స్కూల్లో మాకు సార్ చాలా సహకరిస్తున్నారు. అలాగే కేదారేశ్వరపేట ప్రతి ఒక్క స్కూల్ నుంచి కూడా రావడం జరిగింది. అందరికీ ధన్యవాదాలండి. ఈ తిరంగా యాత్రకి వచ్చిన ఇన్ఛార్జ్ గారు పట్నాయక్ గారికి, అలాగే మండలాధ్యక్షులు మరి మన రుద్రపాటి వెంకటేష్ గారు కూడా ఇక్కడ ప్రతి ఒక్క డివిజన్ అధ్యక్షుడిగా చాలా కృషి చేస్తున్నారు. ప్రతి ఒక్క కార్యక్రమానికి నేనున్నానంటూ వచ్చిన పార్టీ ప్రతి ఒక్క కార్యకర్తకి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాండి. భారత్ మాతాకి జై. ఈరోజు కేదారేశ్వరపేట మండలం ఆధ్వర్యంలో మన హర్ ఘర్ తిరంగా భారత నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు
ప్రతి ఇంటికి జెండా ఎగరాలనే కాంక్షతో, అలాగే ఎంతోమంది స్వాతంత్ర సమరయోధులు అమరవీరులుగా పోరాటం చేసి ఈరోజు వారి యొక్క స్ఫూర్తిని ప్రతి ఒక్కరు తీసుకోవాలని చెప్పి 3 రోజుల దాకా ఈ కార్యక్రమాలు నిర్వహించడం, అన్ని స్కూల్లో అన్ని కాలేజీల్లో పిల్లల దగ్గరికి వెళ్ళి ఈ యొక్క స్వాతంత్ర సమరయోధుల గురించి తెలియజేయడం, ఆ స్వాతంత్ర సమరయోధులు ప్రాణత్యాగం వల్లే ఈరోజు మన భారతదేశంలో అందరం హ్యాపీగా ఉన్నామనే కాన్సెప్ట్తో నరేంద్ర మోడీ గారు ప్రత్యేకంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి ఈ ప్రతి ఇంటిపైన జాతీయ జెండా ఎగిరే విధంగా చేయాలని చెప్పి ఈ కోరికతో ఈరోజు ఈ కేదరాస్పేట మందిరంలో చక్కటి కార్యక్రమం పిల్లలతో విద్యార్థులతో నిర్వహించడం జరుగుతుంది. మండల అధ్యక్షులకి అలాగే వెంకటేష్ గారికి నాగలక్ష్మి గారికి అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ స్కూల్ యాజమాన్యానికి కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం. ఎన్టీఆర్ జిల్లా కర్షక కార్మిక ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ధర్నా చౌక్ లో రైతులు కార్మికులు ఆందోళనకు దిగారు. వ్యవసాయ రంగంలోకి కార్పొరేట్ కంపెనీల ప్రవేశాన్ని అనుమతించకూడదని, ట్రంప్ విధించిన 50% సుంకాలను ఉపసంహరించుకోవాలని, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ మరియు 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ రంగంలోకి కార్పొరేట్ కంపెనీల ప్రవేశాన్ని అనుమతించకూడదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన 50% సుంకాలను వెంటనే ఉపసంహరించుకోవాలని, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ను రద్దు చేయాలని, అలాగే 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఎన్టీఆర్ జిల్లా కర్షక కార్మిక ప్రజా సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో ధర్నా చౌక్ లో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రంప్ దిష్టి బొమ్మను దహనం చేశారు. అఖిల భారత రైతు సంఘం ప్రధాన కార్యదర్శి రావుల వెంకయ్య మాట్లాడుతూ ట్రంప్ మరియు భారత ప్రధాని మోదీ విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు జరుగుతున్నాయని తెలిపారు. ట్రంప్ ఇటీవల సుంకాలను 25% నుండి 50%కు పెంచారని, దీని ప్రభావం వ్యవసాయ రంగంపై తీవ్రంగా పడే అవకాశం ఉందని అన్నారు. ఈ అంశంపై మోడీ స్పందించకపోవడం ఖండనీయమని పేర్కొన్నారు. ట్రంప్ విధించిన ఆంక్షలు, మోడీ తలవంచే విధానాలకు వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈరోజు దేశవ్యాప్తంగా 13వ తేదీ ట్రంప్ విధానాలకు నిరసనగా, నరేంద్ర మోడీ అవలంబిస్తున్నటువంటి విధానాలకు నిరసనగా అన్ని రాష్ట్రాల్లో కూడా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని నిర్వహించడం ద్వారా, మరి దిష్టిబొమ్మలు తగలబెట్టడం ద్వారా నిరసన తెలియజేయటం అనేటువంటిది జరుగుతూ ఉంది. ఏదైతే మరి ట్రంప్ ఇటీవల ప్రకటించినటువంటి 25% సుంకాలు, ఇది ఏకంగా ఈరోజు 50%కి పెంచడం ద్వారా మొత్తం వ్యవసాయ రంగాన్ని కుప్పగూలేటువంటి ప్రమాదంలో నెట్టివేయబడతా ఉంది. ఇంత జరుగుతూ ఉంటే మరి నరేంద్ర మోడీ గుడ్లప్పగిచ్చి చూస్తున్నాడు తప్పితే దానికి వ్యతిరేకంగా మరి ట్రంప్కి వ్యతిరేకంగా పోరాడాలనేటువంటి భావన అతనిలో నుంచి రావటం లేదు. అందుకోసం రైతు సంఘాలు అంతకుముందు నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా అఖిల భారత స్థాయిలో 13 మాసాల పాటు ఏకఛత్రాధిపత్యంగా మరి నరేంద్ర మోడీ గో బ్యాక్ అనేటువంటి నినాదంతో పెద్ద ఎత్తున పోరాటం చేసి నరేంద్ర మోడీ మెడలు వంచి ఆ 3 నల్ల చట్టాలని ఉపసంహరింపజేసి మొత్తం యావత్ రైతు జాతికి క్షమాపణలు చెప్పించేటువంటి పద్ధతులకి ఆ ఉద్యమం కొనసాగింది. అదే పద్ధతుల్లో ఇవాళ ఈ ట్రంప్ విధించినటువంటి ఆంక్షలకు వ్యతిరేకంగా, నరేంద్ర మోడీ తలవంచేటువంటి విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా మరో పోరాటాన్ని తీసుకురావటానికి ఇవాళ అఖిల భారత స్థాయిలో సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఈ పోరాటం కొనసాగుతుంది. దీనికి రైతులు, పేద ప్రజలు, కూలీలు, కార్మికులు మొత్తం యావత్ ప్రజానీకం అంతా కూడా కలిసి రావాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. విద్యార్థులు మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని వాటి సాధన దిశగా అడుగులు వేయాలని ఈగల్ అధిపతి ఐజీ ఆకే రవికృష్ణ అన్నారు. యునైటెడ్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ ఫస్ట్ ఇయర్ విద్యార్థుల స్వాగత కార్యక్రమాన్ని సంయుక్త పేరుతో బుధవారం నిర్వహించారు. గవర్నర్పేట మాకినేని బసోపున్నయ్య ఆడిటోరియంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఐజీ ఆకే రవికృష్ణ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులతో నషాముక్త్ భారత్ అభియాన్ ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తూ దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందని, క్రమశిక్షణతో విద్యను అభ్యసించి ఉత్తమ పౌరులుగా ఎదగాలని రవికృష్ణ పిలుపునిచ్చారు. నార్కోటిక్ డ్రగ్స్, సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ చట్టం పట్ల విద్యార్థులు అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. ఈ కేసుల్లో పట్టుబడిన వారికి 20 ఏళ్ల వరకు జైలు శిక్ష, 2 లక్షల వరకు జరిమానా విధించబడతాయని చెప్పారు. విద్యార్థులపై ఈ చట్టం కింద కేసు నమోదైతే జీవితం అంధకారంగా మారుతుందన్నారు.
ప్రతి ఒక్కరూ మాదక ద్రవ్యాల వినియోగానికి సరఫరాకు దూరంగా ఉండాలని సూచించారు. అనంతరం విజయవాడ డీసీపీ కేజీవీ సరిత మాట్లాడుతూ జీవితంలో స్థిరపడి తల్లిదండ్రుల ఆకాంక్షలను నెరవేర్చాలని, దేశ ప్రగతికి కృషి చేయాలని అన్నారు. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం కోసం విద్యా సంస్థల నిర్వాహకులు, విద్యార్థులు ముందుకు రావాలని కోరారు. ఈగల్ ఎస్పీ కె నగేష్ బాబు ప్రసంగిస్తూ ఆతిథ్య రంగంలో ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అపారమైన ఉపాధి అవకాశాలు ఉన్నాయని, ఈ రంగాన్ని కెరియర్గా ఎంచుకున్న యునైటెడ్ కాలేజీ విద్యార్థులకు ఉన్నతమైన భవిష్యత్తు ఉంటుందని అన్నారు. యునైటెడ్ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ ఫౌండర్ అండ్ డైరెక్టర్ అబ్దుల్ రజాక్ ప్రసంగిస్తూ తమ విద్యార్థులందరూ ఐక్యంగా అభివృద్ధి సాధించాలనే సంకల్పంతో ఈ కార్యక్రమానికి రూపకల్పన చేశామన్నారు. యునైటెడ్ అనే తమ కళాశాల పేరుకు సంస్కృత అర్థమైన సంయుక్తంగా ఈ కార్యక్రమానికి నామకరణం చేశామని వివరించారు. ఈ కార్యక్రమంలో ఆచార్య నాగార్జున యూనివర్సిటీ గెస్ట్ ఫ్యాకల్టీ అబ్దుల్ రెహమాన్, యునైటెడ్ కాలేజీ సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ కరీమా, ప్రిన్సిపల్ జగదీష్ జంపన, ఈవెంట్ మేనేజర్ ఉషా, ఈగల్ ఇన్స్పెక్టర్ ఎం రవీంద్ర, ఎస్ఐ ఎం వీరాంజనేయులు, యునైటెడ్ కళాశాల ఫ్యాకల్టీ బృందం, లెక్చరర్లు, సిబ్బంది పాల్గొన్నారు. ఇటీవల ఐపీఎస్ హోదా పొందిన ఎస్పీ నగేష్ బాబును యునైటెడ్ కాలేజీ యాజమాన్యం ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. 5వ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల ప్రతిజ్ఞలు తీసుకుంటున్నారు. ప్రత్యేకంగా డ్రగ్స్ వద్దు బ్రో అని ప్రత్యేకంగా ఈ క్యాంపెయిన్ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అదేవిధంగా యువతనంతా అప్పీల్ చేస్తున్నాం, ఈ డ్రగ్స్ వల్ల ఎన్నో ప్రమాదాలు ఉన్నాయి. దయచేసి అందరూ కూడా డ్రగ్స్ మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని, ఎక్కడైనా సరే మీ ప్రాంతంలో కానీ మీ బడిలో కానీ కాలేజీలో కానీ మాదక ద్రవ్యాలు కానీ గంజాయి కానీ ప్రవేశిస్తే 1972కి సమాచారం అందించాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున ఏర్పాటు చేసినందుకు యునైటెడ్ కాలేజ్ ఆఫ్ హోటల్ అండ్ మేనేజ్మెంట్ వారికి, బిజినెస్ మేనేజ్మెంట్ వారికి ప్రత్యేకంగా వాళ్ళ యాజమాన్యానికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈరోజు మన కాలేజీలో సంయుక్త అనే టాలెంట్ ఫెస్ట్ని ఆర్గనైజ్ చేశాం. దీనికి ముఖ్య అతిథిగా మన ఐజీ గారు అండ్ అలాగే మన కమిషనర్ ఆఫ్ పోలీస్, అలాగే మన సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వీళ్ళందరూ వచ్చి పిల్లలకి ఒక మంచి అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది పెట్టాం. అంటే బేసికల్గా ఇది టాలెంట్ ఫెస్ట్ కల్చరల్ ప్రోగ్రామ్తో పాటు పిల్లలకి కావాల్సిన అవేర్నెస్, ఈరోజు యువతరం ఎందుకు పాడైపోతుందని చూసుకుంటే ద మెయిన్ రీజన్ వచ్చేసేసి డ్రగ్స్. సో ఈరోజు డ్రగ్స్ వద్దు బ్రో అనే కాన్సెప్ట్తో మనము వీళ్ళందరినీ పిలిచి, చీఫ్ గెస్ట్లు అందరినీ పిలిచి పిల్లలకి ఒక అవేర్నెస్ ఇచ్చి వాళ్ళకి మంచి దారిలో నడపాలని మనం కోరుకుంటూ ప్రతి ఒక్కరితో ఈరోజు అందరు కలిసి ప్లెడ్జ్ అనేది మనం చేయించాం. అలాగే మన కాలేజ్లో ప్రతి సంవత్సరం ఇలా కల్చరల్ ప్రోగ్రామ్స్తో పాటు వాళ్ళకి కావాల్సిన శిక్షణ ఇస్తాము. స్కిల్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, అలాగే మల్టీ స్కిల్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. అలాగే మన కాలేజ్లో ఇంటర్వ్యూ స్కిల్స్ పెట్టి వాళ్ళకి మంచి జాబ్స్ ఇప్పిస్తాము. ప్రతి ఒక్కరికి ఓటు ద్వారా స్వతంత్రం, స్వేచ్ఛ రాజ్యాంగం కల్పించిందని తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తెలిపారు. ఎవరు ఊహించని విధంగా మూడోసారి మోడీ ప్రధాని అయ్యాక పలు అనుమానాలు వచ్చాయని ఆరోపించారు. ఆంధ్రరత్న భవన్లో మీడియాతో జగ్గారెడ్డి మాట్లాడారు. మోదీ ప్రధాని అవడానికి కారణమైన 40కి పైగా ఎంపీల ఓట్లు బోగస్ అన్నారు. అది నిజమా అబద్ధమా చెప్పాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్ పై ఉందన్నారు. భద్రతగా భావించే ఎలక్షన్ కమిషన్ తప్పుదారి పట్టిందని దుయ్యబట్టారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ మనుషుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నాయన్నారు. 30-40 ఏళ్ల నుంచి ఇది జరుగుతోందని అనుమానం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ గారు ఎన్నికల కమిషన్ ఈసీని అనేక అనుమానాలు వ్యక్తపరుస్తూ అనేక ప్రశ్నలు ప్రశ్నిస్తూ ఒక ప్రతిపక్ష నాయకుడిగా పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు, ఒక ప్రతిపక్ష నాయకుడిగా రాహుల్ గాంధీ గారు మరి ఈ దేశంలో ఆనాడు జవహర్లాల్ నెహ్రూ గారి యొక్క క్యాబినెట్ మొదటిసారి ప్రధానమంత్రి అయిన తర్వాత మన రాజ్యాంగ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క నేతృత్వంలో ఓటు ద్వారా ఎన్నికలు జరపబడాలి. ఈ ఓటు అనేది ప్రతి మనిషికి ఒక వెపన్.
నిజ జీవితం వారు జీవించడానికి, వారి హక్కులను ఉపయోగించుకోవడానికి ఓటు ద్వారా ఒక స్వతంత్రాన్ని, ఒక స్వేచ్ఛని మన రాజ్యాంగం మనకు కల్పించిన విషయం మనందరూ కూడా తెలిసిందే. ఆనాడు జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రిగా బిఆర్ అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగ పరిధిలో మనకు ఓటు హక్కు, ఓటు స్వేచ్ఛ, ప్రజా స్వేచ్ఛ, ప్రజల హక్కు కలిగించారు ఆయన రాజ్యాంగం. అది తరాలుగా, కొన్ని సంవత్సరాలుగా మనమందరం చూస్తున్నాం. ఈరోజు స్వేచ్ఛగా మనమందరం జీవిస్తూ ఉన్నాం. ఈ దేశంలో ఒక పౌరుడిగా ఓటు హక్కు ద్వారా స్వేచ్ఛగా మనము జీవిస్తూ ఉన్నాం. అలాంటి స్వేచ్ఛ మన భారతదేశంలో మన రాజ్యాంగం కల్పించింది మనకు, బిఆర్ అంబేద్కర్ గారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. స్వాతంత్ర దినోత్సవ వేడుకలు సజావుగా జరిగేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామన్న డీజీపీ హరీష్ కుమార్ గుప్తా. వర్షాలు కురుస్తున్నా విజయవంతంగా సాగిన స్వాతంత్ర దినోత్సవ ట్రయల్ రన్. హనుమాన్పేట దాసరి భవన్లో జరిగిన సమావేశంలో నగరపాలక సంస్థపై తీవ్ర విమర్శలు చేసిన సిపిఐ నగర కార్యదర్శి కోటేశ్వరరావు. రైతు శిక్షణ కేంద్రంలో ఎన్టీఆర్ జిల్లా 3వ సమీక్ష కమిటీతో సమావేశమైన ఇన్ఛార్జ్ మంత్రి సత్యకుమార్. స్వర్ణాంధ్ర నిర్మాణానికి కీలక ప్రగతి సూచికలే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని స్పష్టం. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.